టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారు అని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో ఇవాళ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. తాజాగా ఈ కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ఆరోపించారు. తాను ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని వివరించారు. ఆ భూమి పట్టా భూమి కోర్టు కేసులకు విరుద్ధంగా కూల్చివేయడం బాధాకరమని అన్నారు. అధికారులు చట్టవిరుద్ధంగా చేసిన చర్యలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించేలా తాము ఎప్పుడూ ఎలాంటి చర్యలకు పాల్పడలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని గతంలో ఇచ్చిన నోటీసులపై తాము కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఒకవేళ కోర్టులో తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దగ్గరుండి తానే కూల్చేవాడని నాగార్జున ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు ఎన్ కన్వెన్షన్ అందిస్తారు. రామారావు చెప్పండి, ఇప్పుడే నాగార్జున అయితే ట్వీట్ చేయడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఎన్ కన్వెన్షన్ దగ్గర, డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ కిరణ్మయి, ఇప్పుడు హైడ్రా అంటే హైదరాబాద్ రిజిస్ట్రార్స్ రెస్పాన్సిబిలిటీ అథారిటీ అధికారులు ఏదైతే ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో మాదాపూర్లోని తుమ్మిడికుంట ఊరు చెరువుకు సంబంధించిన చెరువును కబ్జా చేసి బఫర్ జోన్లో ఒక ఎన్ కన్వెన్షన్ అనేది 3.5 ఎకరాల్లో కట్టారని చెప్పేసి దాని మీద కొంత నోటీసులు కూడా ఇచ్చారు హైడ్రా 2 రోజుల క్రితము. అయితే దీని మీద ఎటువంటి స్పందన నాగార్జున నుంచి కానీ నాగార్జున కుటుంబం నుంచి కానీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం నాగార్జున మాత్రం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఆయన దీంట్లో నేను ఒక గుంట కానీ ఒక సెంటు కానీ కనీసం ఒక గజం కానీ నేను కబ్జా చేయలేదని చెప్పేసి అంటూ ఆయన స్పందించారు. అయితే మొత్తానికైతే బఫర్ జోన్లో ఇక్కడ కట్టినట్టుగా సుస్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. అక్కడ కూల్చివేత కార్యక్రమం మనం అక్కడ చూడవచ్చు. చూడండి, ఇదంతా కూడా గుర్రం డెక్కలతో నిండిన ఈ ఊర చెరువు ఏదైతే ఉందో తుమ్మిడిగుంటకు సంబంధించిన ఊర చెరువు పక్కనే చెరువుని కబ్జా చేసేసి ఇక్కడ కట్టినట్టుగా మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు వారు ధైర్యంగా ముందుకు వచ్చేసి వారికి నోటీసులు ఇచ్చేసి ఇక్కడ కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీని మీద కోర్టుకు కానీ ఎక్కడికి కూడా వాళ్ళు అప్రోచ్ కాకపోవడం వలన వాళ్ళు ఇచ్చిన గడువు అంటే 2 రోజుల గడువు కూడా ముగియడంతో ఈరోజు ఉదయం వచ్చేసి హైడ్రా అధికారులు 3 బుల్డోజర్లతో తీసుకొచ్చేసి ఇక్కడ ఎన్ కన్వెన్షన్ సంబంధించిన బిల్డింగ్స్ ని లోపల కట్టడాలను అంతటిని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ కూల్చివేశారు. దాంతోపాటు పక్కన ఉన్న కొన్ని ఇదే చెరువుకు ఆనుకొని కొన్ని కట్టడాలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. మరి సామాన్యులు కూడా కట్టుకున్నవి. సో వాటిని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చూస్తే ఈ ఎన్ కన్వెన్షన్ లో దాదాపు 400 మంది పని వాళ్ళు ఉన్నారు. అంటే వంట వాళ్ళు కానీ ఊడ్చేవాళ్ళు, తూడ్చేవాళ్ళు, వెయిటర్స్, ఈ విధంగా చూస్తే దాదాపు 400 మంది ఉద్యోగులకు ఇక్కడ ఉపాధి అయితే లభిస్తుంది. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే వాళ్లకు దాదాపు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం వాళ్లను మోసం చేసిందంటూ జీతాలు ఇవ్వక చాలా ఇబ్బంది పెడుతుందని కూడా మరి ఇక్కడ సమాచారం వస్తుంది. సో దీని మీద స్థానికులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ స్థానికులు కూడా దీని మీద స్పందించడానికి వస్తున్నారు. సో రండి, స్థానికులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీ పేరు? నా పేరు మధు అండి, నేను ప్రైవేట్ ఎంప్లాయీ ఇక్కడ. ఇట్రండి.
ఇది రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ఒక జీవో తెచ్చేసి ఇట్లా భూ కబ్జాలు చేస్తున్నారండి. ఇది చాలా మంచి పరిణామము. ఎందుకు అంటే ఇట్లా చూడండి, మీరే చూడండి, చెరువు పక్కనే ఉంది, ఇదేమో కోర్టులు చేస్తుందండి. ఇలా ఆక్రమించేసి ఇలా బడాబాబులు సంపాదించుకోవడం వల్ల దీనికి ఉపయోగం లేదు. సో రేవంత్ రెడ్డి గారు చాలా మంచి డెసిషన్ తీసుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఉపయోగం పేద ప్రజలకి, కామన్ ప్రజలకి ఏం నష్టం లేదండి. ఓన్లీ బడాబాబుల వరకే నష్టము. ఇట్లా భూ కబ్జాలు చేసిన చెరువులు అన్ని ఆక్రమించేసిన బడాబాబులను కబ్జా చేసి ప్రజలకు మేలు చేయాలని, ప్రజా పార్కులు నిర్మించాలని, ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా దీనివల్ల ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చూడండి, పక్కన చెరువు ఉంది, పక్కనే కోట్ల ఆస్తి గల కన్వెన్షన్ సెంటర్ కట్టేసేసి దీనివల్ల చాలా నష్టం అండి. ఖచ్చితంగా దీంట్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా 300 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వాళ్ళ శాలరీస్ కూడా ఇప్పించాలని నేను కోరుకుంటున్నానండి. మొత్తానికైతే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఏదైతే చర్యలు ఉన్నాయో, హైడ్రాకి సంబంధించిన అధికారులు తీసుకున్న చర్యలు ఏదైతే ఉన్నాయో దాని మీద హర్షిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరొక ఇక్కడ వ్యక్తి స్థానికులు ఉన్నారు, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నానని చెప్తున్న రుద్ర శంకర్ గారు ఉన్నారు. సో సార్ చెప్పండి, ఈరోజు హైడ్రా తీసుకున్న చర్యల మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మొత్తం మీద గత నెల రోజుల నుండి హైడ్రా ఏర్పడ్డప్పటి నుంచి చూస్తున్నాము. కేవలం రాజకీయ పరంగానే ఇవన్నీ చేస్తున్నారు, ద్వేషంతో, పగతో, పాత ప్రభుత్వాల బిల్డర్స్ మీద అని అనుకున్నాము. కానీ ఈరోజు కన్వెన్షన్ సెంటర్ నాగార్జున గారు ఎంతో పేరున్న ఒక మంచి హీరో. వారికి నేను కూడా అభిమానిని. నిజంగా వారికి ఆస్తుల్లో తక్కువ లేదు. నాగేశ్వరరావు గారు సంపాదించిన 100 కోట్ల ఆస్తి, తర్వాత వారికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి. వారికి కబ్జా చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే ఈ తమ్మిడికుంట చెరువు 29.4 ఎకరాలు. ఇప్పుడు ఇక్కడ ఫిజికల్గా చూస్తే కేవలం 5 ఎకరాలు 6 ఎకరాల కంటే ఎక్కువ కనబడతలేదు. అంటే మిగతా భూమి ఖచ్చితంగా ఇక్కడ కబ్జా అయినట్టే, అంటే ఖచ్చితంగా చెరువు నిండిపోయినట్టే. అది ఏ విధంగా వీరే చేశారు అని నేను అన్ను. చుట్టూ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ ఖచ్చితంగా FTL పరిధిలో ఉన్నది అనేది ఒక పక్క. ఒక ఫిజికల్గా చూస్తే మాత్రం ఎవరికైనా మామూలు ఒక విలేజ్లో ఉన్న సర్వేయర్ను తీసుకొచ్చి చూపెట్టినా వాళ్ళు పక్కా చెప్తారు. అది నాగార్జున గారికి తెలవకపోవచ్చు. ఆనాడు ఎవడేం చేస్తాడులే, ప్రభుత్వాలు అనుకూలంగా ఉండడం వల్ల కొనుక్కోవచ్చు, వారు కన్వెన్షన్ సెంటర్ కట్టుకోవచ్చు. కానీ ఈరోజు ఈ విధంగా మొత్తం మీద జరుగుతున్న పరిణామం మాత్రం రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు సార్. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికకు కూడా మరి నాగార్జున గారు స్పందించారు. నేను 1 సెంటు భూమి కూడా నేను కబ్జా చేయలేదు, అంతా నా దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్, క్లియర్ పట్టాలు ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి అంటున్నారు. దీని మీద నేను కోర్టు కనుక డైరెక్షన్ ఇస్తే నేనే దగ్గరుండి కూల్పించుకుంటాననే వ్యాఖ్యలు కూడా ఆయన ట్విట్టర్ వేదిక మీద ఆయన స్పందించారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? కోర్టులు, ఆ చట్టాలు అవన్నీ మనకు తెలిసిందే. ఒక చిన్న ప్లాట్ విషయంలో కోర్టుకు పోయినా కానీ 20 ఏళ్ళు పడుతుంది, సివిల్ మ్యాటర్స్. విన్నారు సార్? సో డాక్యుమెంట్స్ మీరు జస్ట్ మన DCL రికార్డ్స్కి వెళ్తే, ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్కి వెళ్తే ఖచ్చితంగా 40 ఏళ్ల క్రితము 50 ఏళ్ల క్రితం ఉన్న నైజాం మ్యాప్లు అన్నీ ఉన్నాయి. ఆ నైజాం మ్యాప్లు తీసుకొని గూగుల్లో సెర్చ్ చేసిన, లేకపోతే నాటి నైజాం మ్యాప్లు తీసుకున్న ఇది ఎన్ని ఎకరాల చెరువు స్పష్టంగా 1 గంట లోపల రికార్డు తీసుకోవచ్చు. 1 అవర్. విన్నారు సార్? ఇవన్నీ డిలే ప్రాక్టీసెస్. విన్నారు సార్? మేబీ నాగార్జున గారు ఎవరి చేతిలోనైనా మోసపోయి ఉండొచ్చు, కానీ ఇది ప్రాక్టికల్గా చూస్తే మాత్రం 100% FTL పరిధిలోనే ఉంది, అందులో అనుమానం లేదు సార్. సార్ ఇంకా మరి మనతో పాటు ఇంకా కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం మీద ఏ విధంగా మీరు స్పందిస్తారు? అలాగనే చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఇప్పుడు ప్రారంభమైంది ఇక్కడ కట్టడాలు కూల్చివేత, కానీ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. సో దీని మీద కూడా మీరు ఏ విధంగా స్పందిస్తారు? సార్, వాతావరణ సమతుల్యత కోసం చెరువుల్ని కాపాడటం అనేది ఒక మంచి కార్యక్రమమే. ఓకే, ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికైతే స్థానికులు కూడా వచ్చేసి ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ అంటే కూల్చివేత కార్యక్రమాన్ని తొలగించడానికి కూడా వచ్చారు. అలాగనే వారు కూడా స్పందిస్తున్నారు. మొత్తానికైతే రేవంత్ గవర్నమెంట్ తీసుకున్న అంటే హైడ్రా ఆధ్వర్యంలో తీసుకున్న ఏదైతే చర్యలు ఉన్నాయో అంటే ప్రజలకు ఇది ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఇది హర్షించదగ్గ విషయమే అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో. రైట్ రామారావు, థ్యాంక్ యూ.